టాలీవుడ్లో ఇప్పుడు కొత్త సెంటిమెంట్ పుట్టుకొచ్చింది. హీరో ఎవరైనా సరే వన్స్ త్రిషతో జోడీ కడితే చాలు బ్లాక్ బస్టర్ నడుచుకుంటూ వస్తుంది. కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ వచ్చి పడుతుంది. మొన్న విజయ్, నిన్న అజిత్, ఇప్పుడు సూర్య, అందరూ కూడా ఈ సెంటిమెంట్ రిపీట్ చేసిన వారే. ఒక్కో సమయంలో ఒక్కో కథానాయిక గోల్డెన్ లెగ్ గా వెలుగుతుంది. కానీ త్రిష మాత్రం స్టార్ హీరోతో జోడి కట్టిన ప్రతిసారి గోల్డెన్ లెగ్ గా మారుతుంది. 2023లో లియో కోసం విజయ్ తో 15 ఏళ్ల తర్వాత జోడి కడితే తమిళ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ పడింది. ఈ చిత్రం సరాసరి 600 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఆ తర్వాత అజిత్ పూర్తిగా ఫ్లాప్ లో ఉన్నప్పుడు అతనితో కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలో నటించింది త్రిష. 2015లో విడుదలైన ఎన్ఐ ఆరిందాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడంతో గుడ్ బ్యాడ్ అగ్లీకి మంచి క్రేజ్ వచ్చింది. అందుకు తగ్గట్లే అజిత్ కు బ్లాక్ బస్టర్ వచ్చింది. ప్రస్తుతం తమిళనాడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న కరుప్పులోనూ త్రిష కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. దాదాపు 2 దశాబ్దాల తర్వాత సూర్యతో మరోసారి జోడీ కట్టింది త్రిష. సినిమా విడుదలైన 3 రోజుల్లోనే 150 కోట్లు రాబట్టి సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం 200 కోట్ల క్లబ్ వైపు వేగంగా పరుగులు తీస్తోంది. వీరభద్రుడితో కాలీవుడ్ ఏళ్లుగా ఎదురు చూస్తున్న కంబ్యాక్ ఇచ్చాడు సూర్య. దీంతో తమిళ సినీ పరిశ్రమకు ఒక టెన్షన్ తీరిపోయింది. కానీ మరో టెన్షన్ మాత్రం అలాగే ఉండిపోయింది. అది ఏంటంటే అపరిచితుడు విక్రమ్ బాక్స్ ఆఫీస్ హిట్. అది కూడా తీరిపోతే ఇక కాలీవుడ్ కు అన్ని టెన్షన్స్ తీరిపోయినట్లే. స్టార్ హీరో కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది కోలీవుడ్ చాలా సార్లు చూసింది. మానాడుతో సింబు, విక్రమ్ తో కమల్ హాసన్, ఇప్పుడు కరుప్పుతో సూర్య. తమిళ సినీ పరిశ్రమ అదిరిపడే విధంగా కంబ్యాక్ ఇచ్చారు. 2005లో విడుదలైంది అపరిచితుడు. ఈ మూవీ తర్వాత మళ్లీ విక్రమ్ కు పెద్ద విజయమే లేదు. 2015లో రిలీజ్ అయిన ఐ కొంత మెప్పించినా అంచనాలు అందుకోలేకపోయింది. ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ విక్రమ్ కంబ్యాక్ మాత్రం పెండింగ్ లో పడిపోయింది. సూర్య దారిలో విక్రమ్ కూడా ఒక బ్లాక్ బస్టర్ అందుకుంటే తమిళ సినీ పరిశ్రమ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. అందుకోసం చియాన్ కూడా బాగానే ట్రై చేస్తున్నాడు. గతంలో తనతో ఇంకొక్కడు లాంటి డిఫరెంట్ ఫిలిం తీసిన ఆనంద్ శంకర్ దర్శకత్వంలోనే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో మాలీవుడ్ కరెంట్ సెన్సేషన్ రియా సిబు కీ రోల్ చేస్తోంది. ఎప్పుడో 2018లో కెరియర్ ను ప్రారంభించింది జాన్వీ కపూర్. మరో 2 ఏళ్లు గడిస్తే హీరోయిన్ గా డికేడ్ గడిచిపోతోంది. కానీ ఎన్నడూ లేని విధంగా జాన్వీ ఈసారి పెద్ద రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. ఇందుకోసం మరో న్యూ మూవీ కమిట్ కాకపోవడం బాలీవుడ్ కు సైతం ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. పాన్ ఇండియా మాత్రమే కాదు, మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పెద్ద రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. జూన్ 4న పెద్ద రిలీజ్ కావటం, ఆ తర్వాత సినిమా రిజల్ట్ ని బట్టి ఫ్యూచర్ ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవటం ప్రస్తుతం జాన్వీ సెట్ చేసుకున్న గోల్. జాన్వీ కపూర్ నటించిన తొలి తెలుగు చిత్రం దేవరలో నటిస్తున్నప్పుడు కూడా చాలా హిందీ చిత్రాల్లో నటించింది. కానీ పెద్ద విడుదల సమయానికి మాత్రం జాన్వీ చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. ఇలా ఎందుకంటే జాన్వీ తీసుకున్న సీరియస్ డెసిషన్ గా చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ హిందీలో 3 చిత్రాల్లో కనిపించింది జాన్వీ, కానీ చెప్పుకోదగ్గ విజయాలే. అందుకే పెద్ద రిలీజ్ తర్వాత హీరోయిన్ గా కొత్త జర్నీని ప్రారంభించాలి అనుకుంటోంది. టాలీవుడ్ లో చిరు శ్రీదేవి కాంబినేషన్ క్రేజ్ ని పెద్దిలో తాను రామ్ చరణ్ రిపీట్ చేస్తామని ధీమాతో ఉంది. పెద్ది విడుదల తర్వాత సినిమాలు, పాత్రల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించబోతోంది జాన్వీ. ప్రతి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టే హీరోలు, దర్శకులు, నిర్మాతలను చూసిన ఇండస్ట్రీలో ఇప్పుడు మీనాక్షి చౌదరి పేరు కూడా చేరిపోయింది. అనుకోకుండా జరుగుతుందో లేక సెంటిమెంట్ కోసం దర్శక నిర్మాతలు అలా ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ సంక్రాంతి సీజన్ అనగానే మీనాక్షి చౌదరి నటించిన చిత్రం ఉండాల్సిందే అంటున్నారు. 2024 సంక్రాంతికి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన గుంటూరు కారం రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఒక కథానాయికగా మీనాక్షి చౌదరి కనిపించిన సంగతి తెలిసిందే. సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత సంక్రాంతికి వస్తున్నాంలో మెరిసింది మీనాక్షి. ఈ సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో మీనాక్షికి సంక్రాంతి సెంటిమెంట్ కు లింక్ ఏర్పడింది. మళ్లీ ఈ ఏడాది నవీన్ పొలిశెట్టితో పాటు అనగనగా ఒక రాజులో కనిపించింది. సెంటిమెంట్ రిపీట్ అయి సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. 2027 సంక్రాంతికి సేమ్ సెంటిమెంట్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ హీరో కార్తీ టాలీవుడ్ వరకు వచ్చి కొత్త చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇటీవలే హీరో రామ్ డైరెక్టర్ గా మారుతున్నట్లు ప్రకటించాడు. తాను నటించే కొత్త చిత్రానికి తానే దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడని తెలిపాడు. మరి రామ్ తో జోడీ కట్టే హీరోయిన్ ఎవరు అంటే
కేజీఎఫ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. కన్నడ సినిమాల్లో నటించిన కన్నడ హీరోయిన్స్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నా కెరీర్ ను మాత్రం పరుగులు పెట్టించలేకపోతున్నారు. ముందే కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి, ఆ తర్వాత కాంతార కథానాయిక రుక్మిణి వసంత్. వీరిద్దరూ ఒకే విధమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీనిధి అనుకున్న స్థాయిలో ఆఫర్స్ అందుకోలేకపోయింది. ఓన్ ఇండస్ట్రీలో ఆఫర్స్ అంది రాలేదు. కోలీవుడ్ లో కూడా తన డేట్స్ కు పెద్దగా డిమాండ్ రాలేదు. కానీ మొదటి నుంచి శ్రీనిధిని టాలీవుడ్ ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. హిట్ 3తో 100 కోట్ల సినిమా చూసి హిట్ అందుకున్న తర్వాత శ్రీనిధి వెంటనే తెలుసు కథలో కనిపించింది. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న కొత్త చిత్రం ఆదర్శ కుటుంబంలో వెంకీకి జోడీగా నటిస్తోంది. ఇప్పుడు రామ్ తానే దర్శకుడిగా మారి తెరకెక్కించే మిస్టరీ థ్రిల్లర్ లో నటించేందుకు రెడీ అవుతోందని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.